హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఏమున్నదని చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను జ్యువెలరీ మొత్తం అంతా గోల్డే తెచ్చుకున్నానండి. కాకపోతే ఇక్కడ నాకు ఎటువంటి ఫంక్షన్స్ లేవు. సో, మళ్ళీ ఎవరైనా దొంగలు పడతారేమో అన్న భయంతోటి నేనైతే తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇండియాలో పెట్టేసి మొత్తం దాని తర్వాత జ్యువెలరీ ఇమిటేషన్ అయితే తెచ్చుకున్నాను. కాకపోతే చాలా మంచి కలెక్షన్ తెచ్చుకుందనమాట. నాకు ఎవరు చూసినా కానీ చాలా బాగుంది నీ కలెక్షన్ అని చెప్పేవారు ఇక్కడ. సో, అందుకని నాకు ఏమనిపించిందంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే మీకు అందరికీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేయాలనుకుంటున్నాను. సో, నా కోసమని మా పాప కోసం అయితే తెచ్చుకున్నాననమాట. మీకు ఏమేమి తెచ్చుకున్నాను అనేది కూడా చూపిస్తాను నేను ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ చార్మినార్ వెళ్ళానండి. అక్కడ షాపింగ్ చేసామన్నమాట. అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను నేను. ఇది డబల్ చైన్ అనమాట. ఇట్లా ఉంటుంది కదా. ఇది డబల్ చైన్. ఇది కనబడుతుంది కదా. ఇది మల్టీ కలర్ తోటి తీసుకున్నాను అనమాట. ఇది అక్కడ షాప్లో 1500కి ఇచ్చారండి. ఇది దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటికి విక్టోరియా జ్యువెలరీ తీసుకున్నాను నేను. 3 లైన్స్ తీసుకున్నాను. బాగా నచ్చింది చూడగానే. ఇంకా సరే ఎప్పుడు ఇంత హెవీ జ్యువెలరీ వేసుకోవట్లేదు కదా అని చెప్పి అయినా కానీ తీసుకోవాలనిపించి తీసేసుకున్నాను అనమాట. ఇది డబల్ లాకెట్. కింద కూడా బొట్టు వచ్చింది, సైడ్లో కూడా బొట్టు వచ్చింది. మీకు కనబడుతుంది కదా. ఇది మొత్తం ఇది వచ్చేటికి 25 అనమాట. నేను ఆ షాప్ అడ్రస్ కూడా ఇస్తాను నేను. చూద్దురు కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే. దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. పెట్టుకుంటే చాలా బాగుంది. నేను ఒక శారీకి మా అక్క వాళ్ళు పెట్టిన శారీ మీదకి ఇది వేసుకొని ఫోటో దిగితే చాలా బాగుందనమాట. నాకు భలే నచ్చింది. సో, దాని తర్వాత ఇంకా నేను చూపించాలనుకుంటున్నాను మా పాప కోసం అయితే నార్మల్గా ఇది 4-5 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను అనమాట. ఇది కూడాను చార్మినార్ దగ్గర కాదండి, ఇది పెడన్నర్ దగ్గర తీసుకున్నాను నేను. మల్టీ కలర్ తోటి చిన్నది లైట్ వెయిట్ అనమాట. ఇది ఇమిటేషనే. సో, చాలా బాగుంటుంది. తర్వాత నేను దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. అక్కడ షాప్లో ఇక్కడ చూసాను నేను, రాయమండ్రి షాప్లో. సో, ఇది తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. బాల్స్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకని ఇది తీసుకున్నాను నేను. పెట్టుకుంటే మటుకు చాలా బాగుందన్నమాట లుక్. ఇంకా దాంతోపాటు వడ్డానం కూడా తీసుకున్నాను నేను. ఇది దీనికి కూడా బొట్టు వచ్చింది. చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కూడాను. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను నేను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి. ఇంకా పాప కోసం అని చెప్పి నార్మల్గా ఇమిటేషన్ అన్నీ తీసుకొని ఇంట్లో పెడుతూ ఉంటాను. దానికి ఎప్పుడైనా రెడీ చేయడానికి ఇది చేతికి ఇలా కట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకుంటాం కదా, అవి అనమాట. పాప కోసం అని చెప్పి తీసుకున్నాను నేను. అది కూడా తనకేంటంటే తనకి జ్యువెలరీ పైన అటువంటి ఇంట్రెస్ట్ ఏమి లేదంటే ఇక్కడ సందర్భం అంటే కూడా చాలా తక్కువ అనమాట రెడీ అవ్వడం మీద. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించాలనుకుంటుంది ఇంకోటి ఏంటంటే నార్మల్వి అయితే చాలా ఉన్నాయండి. ఇంకా నార్మల్వి పాపకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ మేము నోములకు మాత్రం బాగా రెడీ అవుతాం అన్నమాట ఇద్దరం కూడా. అప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి ఇంత కలెక్షన్ పెట్టుకుంటాను ఇంట్లో. ఒకసారి ఒకటి అట్లా మారుస్తూ ఉంటాను అనమాట. అండ్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి శారీ ఒకటి కడతాను నేను. ఆ శారీ కట్టినప్పుడు అమ్మవారికి కూడా జ్యువెలరీ వేస్తాను. ఒక సెట్ అమ్మవారికి వేసానంటే నేను ఇంకో సెట్ నేను వేసుకుంటాను అనమాట. అందుకని అటు ఇటు మార్చుకుంటూ ఉంటాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేటికి ఇది చిన్న లాకెట్. ఇది గోల్డ్దేనండి. పులిగోర అంటాం కదా, పులిగోరది అనమాట. ఇది ఏంటంటే ఇది మా పిన్ని వాళ్ళు నాకు ఆడపడుచు కట్నం ఇచ్చారు. మా తమ్ముడు మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి ఆడపిల్లలు లేరని చెప్పేసి నన్ను ఆడపిల్ల కింద అనుకొని వాళ్ళ ఇంటి ఆడపడుచు కింద నాకైతే ఇచ్చారనమాట. ఆ ఇచ్చిన డబ్బులతోటి నేను తీసుకున్నాను. 2 లైన్స్ తోటి ఇట్లా చేయించి ఇచ్చేసారనమాట. నాకు డబ్బులు వద్దు, మీరే ఏమైనా చేయించి ఇచ్చేసేయండి అని చెప్పాను నేను. సో, వాళ్ళు అట్లానే ఇచ్చేసారనమాట. ఇంకా ఎప్పుడైనా పాప ఆడుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంకా మామూలు చైన్ కూడా తీసుకొచ్చి పెట్టానమాట. తను ఏంటంటే మొన్నటి వరకు పాప బొమ్మలు ఏమైనా ఉంటాయి కదా, ఆ బొమ్మలకి నేను రెడీ చేస్తా అని చెప్పి బొమ్మలకి చైన్లు అవి వేసుకొని మంచిగా రెడీ చేసేది. సో, అట్లాగా
ఇంకా అవన్నీ కొన్ని నార్మల్వి తెచ్చుకుంటాను అనమాట. ఇంకా దాన్ని ఆడుకోవడానికి ఉంటుంది, ఎప్పుడైనా సరదాగా వేసుకోవడానికి ఉంటుందని చెప్పి. ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా నచ్చింది తను చేయనని అంటే కనుక నేను ఇస్తూ ఉంటాను అనమాట గిఫ్ట్స్ కింద కూడా. ఇది కూడాను, ఇది కూడా నార్మల్ చైన్ అనమాట. నాకు ఇటువంటిది గోల్డ్ తోటి ఉంటుంది. సో అది తెచ్చుకున్నాను, మళ్ళీ అది ఇచ్చేసాను అనమాట మమ్మీ వాళ్ళకి. సో అది అండి నాది వచ్చేటికి. ఇంకా జ్యువెలరీ వచ్చేటికి ఒకటి ఇయర్ రింగ్స్, నా ఇయర్ రింగ్స్ మాట డైలీ యూజ్వి చాలా బాగుంటాయి. ఇవి జిఆర్టీలో తీసుకున్నాను, అప్పుడులో 15,000 ఎంతో అనమాట. నాకు చాలా ఇష్టము, బాగుంటాయి. ఇంకా ఇయర్ రింగ్స్ అదే రింగ్స్ ఇవన్నీ కూడా పాపకి ఇష్టము పెట్టుకోవడము, అప్పుడప్పుడు పెట్టుకుని వెళ్తూ ఉంటా స్కూల్కి. కాకపోతే రెగ్యులర్గా పెట్టుకోకూడదని చెప్పేసి తనకి ఇవ్వను అనమాట, కంప్లైంట్ చేస్తారు. ఇది కూడా నా డైలీ ఇయర్ రింగ్స్ అనమాట, మా మమ్మీ చేయించారు నా కోసము. కింద ఏంటంటే సిల్వర్ది, కలర్స్ అన్నీ మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే కలర్ మార్చుకునేటట్టుగా ఒక 5 to 6 కలర్స్ వరకు చేయించారు ఇవి కూడాను. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నేను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను నేను. ఇంకా దాంతోపాటు నేను ఇంక ఇదేంటంటే క్లాత్ ఇది తెచ్చుకున్నాను వడ్డానము, అది కాకుండా ఇది కూడా ఉంటుంది. ఇంక ఇది పెట్టుకుంటాను అనమాట. లక్కీ కూడా పెట్టుకుంటుంది. లక్కీకి అయితే బాగా పెద్ద అయిపోతుంది కాబట్టి నేను మాత్రమే పెట్టుకుంటూ ఉంటాను. లేటెస్ట్ ఫ్యాషన్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి అని తెచ్చి పెట్టుకుంటాను. చాలా వరకు నేను ఏంటంటే ఇంట్లో ఉన్నవి మాత్రమే యూజ్ చేసుకుంటా. ఎప్పుడైనా ఇది బోర్ కొట్టిందంటే తీసుకెళ్ళి అక్కడ ఇండియాలో పెట్టేసి మళ్ళీ మా మమ్మీ జ్యువెలరీ కానీ మా పిన్ని వాళ్ళు కానీ నేను తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళు కూడా నన్ను ఏం అనుకోరు, చక్కగా ఇచ్చేస్తారు వాళ్ళు కూడాను. సాయంత్రం ఒకలాగా అనుకొని మార్చుకుంటూ ఉంటాం అన్నమాట ఇప్పటికప్పుడు. ఇవి అది నల్లపూసలు, ఇవి కూడా ఇమిటేషన్వి అనమాట. ఇక్కడ సమ్మర్లో జాకెట్స్ ఏమీ లేకుండా వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు మళ్ళీ రిస్క్ ఎక్కువ అని చెప్పేసి ఇలాగ నల్లపూసలు అప్పుడప్పుడు ఇమిటేషన్ వేసుకొని వెళ్తూ ఉంటాను నేను. ఇది ఇంకా ఫైనల్గా వచ్చేవాడికి ఇదండి. ఇంక ఇది నా నల్లపూసలు అనమాట. ఇది చాలామందికి మోడల్ బాగా నచ్చింది. చాలా సంవత్సరాలు అవుతుంది తీసుకుని, అప్పుడే 12 years అవుతుంది. 12 కాదు 10 years అవుతుంది. 10 years నుంచి కూడా ఎవరు మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా చూసి అడుగుతూ ఉంటారు అన్నమాట. నీ మోడల్ చాలా బాగుంటుంది, నాకు ఫోటో పెట్టి అడుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్గా నాకు ఎన్ని గ్రామ్స్ ఏంటనేది గుర్తులేదు, కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఇది. ఎప్పుడైనా కానీ ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తినతో పాటు అయితే వేసుకుంటాను. సింగిల్గా బయటికి వెళ్ళినప్పుడు అయితే కొంచెము భయం అనమాట, ఇక్కడ డ్రింక్ చేసి వస్తూ ఉంటారు, అందుకని చెప్పేసి నాకు భయం వేసి తీసుకోను. అండ్ ఇది ఒకటి వైట్ హారము కనబడుతుంది కదా, దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఇది అప్పట్లో 2000 ఎంతో అనుకుంటా. ఇది నాకు ఎగ్జాక్ట్గా నాకు కాస్ట్ తెలీదు. దీని గురించి ఏంటంటే కనుక నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళ బట్టలు పెట్టకుండా నాకు ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లాగ జ్యువెలరీ సెట్ అయితే నాకు ఇచ్చారనమాట భావన గారు. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది, భావన పడాల, తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తను ఇచ్చారనమాట, తను కుకింగ్ ఛానల్ తంది. సో చాలా బాగా చేస్తూ ఉంటారు కుకింగ్స్ అన్నీ కూడాను. ఒకసారి పేజ్ నెల చూడండి, తన మంచి ఐడియాతో అయితే వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మంచి మంచి ఇవి కూడా పెడుతూ ఉంటారు వంటలు ఇవన్నీ. అండ్ తన ఇంట్లో అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారనమాట. ప్రతిదీ కూడా తనకి చాలా బాగా అనిపిస్తుంది. ఐ మీన్ తను చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను అనమాట. తన ఇల్లు సర్దుకోవడం ఏంటి అన్నీ కూడా చాలా మంచిగా నీట్గా పెట్టుకుంటారు. అన్నీ తక్కువ కాస్ట్లో రీజనబుల్ కాస్ట్ తోటి మంచిగా ఇల్లంతా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను తొందరలోనే తన్ని కలవాలనుకుంటున్నాను. సో ఇంకా మీరు అందరూ కూడా ఒకసారి తన పేజీని చూడండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ నా జ్యువెలరీ కలెక్షన్ బాగా అనిపించి ఉంటుంది. మీకు ఎలాగ అనిపించింది, ఇందులో ఏ ఐటమ్ నచ్చింది అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి పెట్టండి. మీకు ఒకసారి నేను డీటెయిల్గా మొత్తం అన్నీ ఒకసారి ఒక సెకండ్ అయితే నేను చూపిస్తాను, నేను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను ఒక చిన్న క్లిప్ కింద అయితే పెడతాను నేను. చూడండి. థ్యాంక్ యూ, బాయ్.